అడుగు మీ నాన్న వచ్చేసాడు, మీ కొడుకు పుట్టాడు. పడవా వీడు నాన్న చేతిలోకి వెళ్ళగానే ఏడు పాపి నవ్వాడంటే ఖచ్చితంగా నాన్న కూర్చే. పంతులు అవి పసుపు నీళ్ళండి. ఏ నీళ్ళైతేనే మా గుండె ఆగినంత పని అయింది. ఏమండి మూర్తి గారు, వీడు పుట్టే ముందు గాలి దూడి చెలరైపోయి దీపత్వమైన వాతావరణం క్రియేట్ అయిందా? అవును. పుట్టగానే వర్షం పడిందా? వర్షం ఏమిటండి, ఉరుములు మెరుపులు బయట పిడుగు పడిందేమో అనుకున్నాం. బయట పడాల్సిన పిడుగు మీ ఇంట్లోనే పడింది. మూర్తి గారు, అలజడి ఆందోళన బీభత్సం కలగలిపిన జాతకంలో పుట్టిన ఈ జాతకుణ్ణి కెలకనంత వరకు వింటర్లో చల్లగా ఉంటాడు. ఎవరన్నా కెలిగితే మాత్రం వింటర్లో కూడా సమ్మర్ చూపిస్తాడు. వీడిని ఎవరైనా ఎదిరించినా, వీడికి ఎదురొచ్చినా వాడి తాట తీస్తాడు. ఇలా రండి, మీరు ముఖ్యంగా వినాల్సిన పాయింట్ ఏంటంటే వీడి జీవితంలో ఒకరిని మాత్రమే అతిగా ప్రేమిస్తాడు. అమ్మాయినా? కాదు, మిమ్మల్ని. నన్నా అని సంబరపడిపోయేంత విషయం కాదు మూర్తి గారు. తండ్రిని ప్రేమించే కొడుకు పుట్టడం ఆనందమే కదండి. మీ వాడు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. పోను పోను చుట్టూ ఉన్న సొసైటీ కూడా తెలుస్తుంది. ఇక నామకరణం చేద్దామా? సూర్య బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉన్నానా? ఈ రోజు మన ఇంగ్లీష్ టీచర్ రావట్లేదంట. ఫస్ట్ పీరియడ్ ఫ్రీ. సురేష్, నువ్వే హీరో ఫ్యాన్ రా? స్టార్, మెగా స్టార్ ఫ్యాన్. అరే కృష్ణ, బాలకృష్ణ, దబిడి దిబిడే. అరే సూరి, నువ్వు? నారాయణమూర్తి, ఆయన మా నాన్న. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మై ఫాదర్. శాంతి, నా కబోర్డ్ లో ఫైల్ పెట్టాను, తీసుకురా. తెస్తున్నానండి. త్వరగా రా. అబ్బా వస్తున్నానండి. ఏంటి శాంతి, చూసుకుని రావచ్చు కదా. మీరే కదండి కంగారు పెట్టారు. కూర్చో. ఏంటన్నా అలా చూస్తున్నావు? అమ్మ పడిపోయిందనా? అమ్మ, నాకు ఒక డౌట్. అందరూ పడిపోతే అమ్మ అని అంటారు, నాన్న అని ఎందుకు అనరు? మీ వాడు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. పోన్లే, నా కొడుకు నాకంటే ఎక్కువగా ప్రేమించే కొడుకు పుట్టాడు. ఈ జన్మకిది చాలు. మూర్తి, ఏరా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి మన ఊరు వచ్చేసావా? జాబ్ లో సిన్సియర్ గా ఉండడం ముఖ్యం కాదురా, ఒకే ఊర్లో అందులో మన ఊళ్ళో ఉండడం ముఖ్యం. నాలాగా రే పిల్లలు ఎదిగొస్తుంటే నువ్వు ఇలా నిజాయితీని మడికొట్టు కూర్చుంటే ఇక్కడి నుంచి నేను ఊరుకోను, చవడాలు తీసేస్తాను రా. నాన్నంటే నీకు భయమేమో, నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. నాకు కోపం వచ్చిందంటే చేత కొట్టేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? సర్లేగా నేను ఆడుకోకు. ఏంటి బా వీడు నన్ను కొరికేసేలా చూస్తున్నాడు? నేను వింటేమన్నా అంటే ప్రాబ్లమా? అంటే ప్రాబ్లం కాదన్నయ్య, వాడు వింటేనే ప్రాబ్లం. వింటే ప్రాబ్లమా? మన ఎంప్లాయీస్ కాలనీ మిత్రులు ప్రదర్శిస్తున్న ద్రౌపది వస్త్రాపహరణ నాటకం చూసి మీ చప్పటతో ఎంకరేజ్ చేస్తుందిగా కోరుతున్నాం. 2-2. ధర్మరాజా, ఆ కిరీటమును తీసి నీ శిరస్సుతో మా పాద పద్మములను తాకి నీ ఓటమిని ఒప్పుకొనము. ఎవరన్నా పట్టుకుంటారండి, ఆ కత్తో నన్ను నెత్తిపాలు చంపేశా. మీ నాన్న మీద నీకున్న తెగరపాయ తగలయ్యా. అటు మీ నాన్న కదా ధర్మరాజా, ఇది నాటకం రా బాబు. ఇది నాటకమైనా నిజమైనా, ధర్మరాజు అయినా నారాయణమూర్తి అయినా మా నాన్న ఓడిపోకూడదు, తన దించకూడదు. బికాజ్ ఐ లవ్ మై ఫాదర్. వీడిప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక నా పరిస్థితి ఏంటి? పోలీసులు పరిగెడుతుంది తప్పు చేసిన పట్టుకోవడానికి అనుకుంటున్నారా? కాదు, ఒకరి నుంచి తప్పించుకొని బతికిపోవడానికి.
వాడెవడో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ టైం ఒకటి భయపడి పోలీసులు పరిగెట్టడం చూశాను. హలో జగదాబు జగ్గు ఎక్కడ ఏరియా వచ్చాను. అరే బండి మీ సిరిపురం వచ్చారా? ఎక్కడ తెచ్చారు? అందరు తీసుకొచ్చారు. బీచ్ రోడ్ లో ఉన్నారా? మీ వాళ్ళు ఎక్కడ? అగేష్ ఎంతమంది ఏంటి? ఒక్కడికి ఎంత బిల్డప్ప? ఏటివా ఆ ఏటిదని అడుగుతున్నాను. మా పోలీసుకి ఏమన్నా అయితే మేము ఊరుకుంటామా? వాళ్ళు మేము రిలేటివ్స్. మా రౌడీలకి ఏమన్నా అయితే వాళ్ళు చూసుకుంటారో, ఆ పోలీసుకి ఏమన్నా అయితే మేము చూసుకుంటామో. వాళ్ళు మేము వాళ్ళకోళ్ళు ఫర్రు. అలాగైతే ఒక పాలు మమ్మల్ని వేసుకుని వాళ్ళు వేసేసుకుంటాను మరి ఏతంతో. ఏట్రాడు సింహాచలం అంటే భయం లేకున్నాను. ఒరే వెంకటా నువ్వే కదా మన ట్రూప్ లో మెయిన్. సార్ పోలు వచ్చాయి. కరాటే 3 years, కుంఫు 6 years. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. నీకు జలకా తెలుసా? అదేటది? ఇది మా ట్రూప్ లోని విషయం ఉన్నాడు అక్కడే. ఆ అన్నే కొట్టేసాడంటే వీడికి ఎంత విషయం ఉండాలి. విషయం ఉన్నాడు కొట్టిన రోడ్డు మీద పరిగెట్టకూడదు బాబా. ఇవాళ నుంచి మనం రిలేటివ్స్. మీరు చూసుకోండి. బతికా కాదు సత్యం. అయిపోయాడు, ఇంకా లాభం లేదు. కొడతారా ఏంటి? వాడు మనల్ని కొడితే ఎవరికి తెలియకుండా ఉందానికి ఇంక లేట్ ఎందుకు సార్, మొదలెట్టండి. నాన్నగారు మీకోసం పోలీసులు పోలీసులా? ఏం కావాలండి? నారాయణమూర్తి గారా? నమస్కారం సార్. పీకు రామారావు ఏంటి వాళ్ళతే ట్రాఫిక్ సెక్షన్. మీరు మమ్మల్ని క్షమించాలి సార్. నేను క్షమించడం ఏంటండి? ఇది ఖచ్చితంగా మీ అన్న ట్రీట్మెంట్. అసలు ఏం జరిగిందండి? బాలని అడిగితే ఏం చెప్తారు నాన్న? వాడిని అడగండి. ఏం జరిగిందిరా? నన్ను అడుగుతాడు నాన్నగారు. నేను ఇప్పుడే లేస్తే అమ్మా కాఫీ వాళ్ళు ఏదో క్షమించమని అడుగుతున్నారు. క్షమించేస్తే వెళ్ళిపోతారుగా. రాయ్ మాటలతో మాయ చేయకు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంటండి నందు వేస్తారండి? నిన్న రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగిందో మీకు తెలీదా? ఏం జరిగిందిరా? గుర్తెచ్చుకోండి. అయితే 500 చెల్లిపో. నేను తాగలేదు సార్. ఎన్ని ప్రాబ్లం ఏంటమ్మా? నోరుతారు ఇప్పుడు కష్టారా? ఇప్పుడు తాగాడు సార్. మీరే పోసి మీరే తాగారన్ను అన్యాయం సార్. మేము న్యాయం అన్నావా? అడగకుండా ఇస్తే 500 లేకపోతే 1000 రూపాయలు గమ్ముంతే. అక్కడ నేను లేను కదరా. లేకపోవడం ఏంటి? కొంచెం వెనక్కెళ్ళండి నాన్నగారు. సార్ నేను ఊదను సార్, కావాలంటే 500 ఇచ్చేస్తాను. 1000 రూపాయలు తీవా అమ్మాయిలు. మీకేం డిస్కౌంట్ లేదు. 500 ఇవ్వండి. వీకెండ్ కలెక్షన్ జాగ్రత్త. ఓకే సార్. నొక్కేకు డబ్బుల కోసం పబ్లిక్ కి న్యూసెన్స్ లా తయారయ్యారు. వీళ్ళకి ఎవరో ఒకరు వచ్చి బుద్ధి చెప్తే గానీ దారిలోకి రారు. అది నీతో అనలేదు కదరా, నా మనసులోనే అనుకున్నాను. నీ మనసులో ఏముందో నాకు తెలియదు నాన్న, అందుకే చేశా. ఓకే అనుకుంటే ఏకంగా పోలీసులే కొట్టేస్తావా? రేపు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నీ కెరియర్ ఎవరు చేస్తారు సార్? ఏదో 4 గోడల మధ్య షట్టర్ వేసుకుని బాబు తన పని తను చేసుకున్నాడు. నోరు తెరిచి అడిగినా చెయ్యని కొడుకున్న ఈ రోజుల్లో మీరు మనసులో అనుకుంటే చేసేసి కోహినూర్ లాంటి కొడుకుండడం ఎంత అదృష్టం సార్. ఒక్కసారి క్షమించారని చెప్పండి, వెళ్ళి మా డ్యూటీ చేసుకుంటాం సార్. ఆలోచించకండి సార్, ఇంకో రౌండ్ తట్టుకునే శక్తి మాకు లేదు. చెప్పండి అమ్మా. సరే క్షమించాను. థ్యాంక్స్ సార్. బాబు నాన్న బంగారం. రై ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి? ఇంకెవరికి లేరా? నాన్న ఆ పొట్టేంటి లాక్కో. నీ వయసులో అంతకి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తయారవుతారు. అమ్మా నాన్న క్యారేజ్ రెడీయా? పెట్టండి రా. మళ్ళీ వైట్ రైస్ పెట్టావేంటి? నాన్నకు బ్రౌన్ రైస్ ఉండమని చెప్పానా? షుగర్ పెరిగిపోద్ది. వీడి ప్రేమతో నన్ను అన్నం కూడా తినబట్టలేదు. భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కాని ఇంత అమితంగా ప్రేమిస్తున్నాడు. వీడి ప్రేమ దేనికి దారి తీస్తుందోనని భయంగా ఉంది. నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేసుకోవాలి.